15 చుక్కలు ఒక వరుస వచ్చేంత వరకు దీన్ని ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్ గీయాలి. గీసిన తర్వాత 3 డాట్స్ ఇలా కలపాలి. దీని నుంచి ఇది ఇలాగా ఇది ఇలా కలిపితే ఇది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. మధ్యలో ఉన్న డాట్ ని గీయాలి. ఇది ఇలాగా హార్ట్ షేప్ ఇలా గీసుకున్న తర్వాత దీని ఒక ఫ్లవర్ షేప్ లో ఇలా 3 డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో ఒక రౌండ్ గీసి ఇది ఇలాగా పెడితే కొంచెం లుక్ బాగుంటది అన్నమాట. ఇంకా మొత్తం ఒకటే అంటే కుదరదా, మొత్తం చెప్పాలి. ఇలాగే 4 వైపులా గీసుకుంటూ వెళ్ళిపోతే 15 చుక్కల ముగ్గు ఈజీగా మీరు ఎక్కడైనా సరే ఇలా ఈజీ వేలో పెట్టేసుకోవచ్చు. దీనికి కలర్స్ అవి వేసుకోవచ్చా? దీనికి గోల్డ్ అన్ని కలర్స్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. ఇది మీరు ఎక్కడన్నా ముగ్గులు కాంపిటీషన్ లోని లేదంటే ఇంటి దగ్గర ఏదన్నా పండగలకి పెళ్ళిళ్ళకి కలర్స్ వేసుకొని పెడితే చాలా బాగుంటది. ఈజీగా అయిపోతుంది అండ్ మీకు ముగ్గు కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇంత ఈజీ వేలో పెడుతున్నాం కదా, మీరు అంత ఈజీగా నేర్చుకోవచ్చు. ముగ్గు పేరు ఏం పేరు? దీన్ని ఫ్లవర్స్ ముగ్గు అంటారు. ఇప్పుడు ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఈ చుక్కలు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా కలపాలి. అప్పుడు ఇది కూడా అంతే, ఇక్కడి నుంచి ఇలాగా దీని నుంచి ఇలా దీనికి రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఇది ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగే ఈజీగా వేయాలి. దీనికి 15 చుక్కలు. 15 చుక్కల ముగ్గ, 15 చుక్కలు ఒకటి వచ్చి అంతవరకు. సూపర్. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలా వచ్చిందో చూడండి ముగ్గు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.